నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మాదిగల సదస్సును ఏర్పాటు చేసిరు. ఎస్సీ వర్గీకరణ మీద ప్రధానంగా చాలా పొద్దు నుంచి కూడా డిస్కషన్ నడుస్తూ ఉంది. చంద్రశేఖర్ గారితో మాట్లాడు. చంద్రశేఖర్ గారు మొదటి నుంచి కూడా ఇది 30 ఏళ్ల కళ అంటున్నారు. సో ఇవాళ ఈ యొక్క మాదిగ సదస్సులో ఏం మాట్లాడారు దీని గురించి? ముఖ్యంగా దీంట్లో ఈ 30 సంవత్సరాల నుండి చేస్తున్న ఈ యొక్క పోరాటం ఇది. దాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ గ్రహించలేదు, నా ఇంకోటి గ్రహించలేదు. సుప్రీంకోర్టు గ్రహించి ఇది డెఫినెట్గా న్యాయమైన కోరిక అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏ జడ్జిమెంట్ అయితే వచ్చిందో 5 నిమిషాలకే ఈ మాదిగల యొక్క మనోభావం తెలిసి, మాదిగల యొక్క నీతి తెలిసి, మాదిగల యొక్క బలం తెలిసిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ రాష్ట్రాల ఆ రాష్ట్రాలకు పవర్స్ ఇచ్చినారు కాబట్టి తెలంగాణలో మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మొదలు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ముందుకు రావడం నిజంగా కూడా అది హర్షణీయం. యావత్ మాదిగ జాతి అంతా కూడా ఈరోజు 30 సంవత్సరాల తర్వాత కళ నిజం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలతో ఉండాలని చెప్పేసి ఈరోజు కేవలం మాదిగల మీటింగ్, ఓన్లీ మాదిగ అనే పదం మీద అదే చెప్తే ఇంతమంది నాయకులందరూ వచ్చి ఈరోజు దాని కొరకు వచ్చినందుకు నిజంగా కూడా ప్రత్యేకంగా ఈ మాదిగ కమ్యూనిటీస్ చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు అనేక సంవత్సరాలుగా మాదిగల న్యాయం కొరకు పోరాటం చేస్తున్నారు కాబట్టి పిలిపియగానే వాళ్ళందరూ వచ్చి ఖచ్చితంగా మనమందరం పోరాటం చేద్దాం. పోరాటంతో పాటు ముందుకు వచ్చిన ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలపాలని చెప్పేసి రావడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్గా ఈరోజు ఈ మాదిగలందరూ కూడా ప్రత్యేకంగా మాదిగలో ఉన్న ఉపకులాలు ఇప్పుడున్న పరిస్థితుల లోపల అసలైన మాదిగోళ్ళని తప్పించేసి ఉపకులాల వాళ్ళు ముందుకు వస్తున్న సందర్భాన్ని కూడా వీళ్ళందరూ కూడా గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు ఎంతుంటే అంత రావాలని చెప్పేసి ఈ సమాజంలో మాదిగలలో ఎస్సీలలో ఏ క్యాస్ట్ ఉపకులాలు కానీ కులాలు కానీ వాళ్ళు ఎంత సంఖ్య ఉన్నారో ఆ సంఖ్యాపరంగా వాళ్ళకు ఫలాలు రావాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీనికి స్పందిస్తారు. ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేసుకుంటాం. అంటే ప్రధానంగా 40 లక్షలకు పైగా మాదిగలు ఉన్నారు జనాభా లెక్కల ప్రకారం. అయినప్పటికీ మాదిగలకు పూర్తి స్థాయిలో మన పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇక అసెంబ్లీలో కావచ్చు, మంత్రివర్గంలో చోటు దక్కలేదు అనేది ప్రధాన ఆరోపణ. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా మీరు రేపు పొద్దున ఎదుర్కోబోతా ఉన్నారు? అంటే ఈరోజు రాజకీయ పార్టీలు ఇవి నిర్ణయం చేయాలి. రాజకీయ పార్టీలు తప్పితే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఏదైనా సరే రాజకీయంగా కానీ, ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ, ప్రతి దాంట్లో ఆర్థిక సంబంధమైన దాంట్లో కానీ, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చే స్కీములలో కూడా ఈరోజు ఒక గ్రామానికి 100 ఇండ్లు వస్తే ఆ 100 ఇండ్లలో మాదిగలకు వచ్చే మాదిగలకు రావాల్సిందే. ఎస్సీలకు ఉన్నప్పుడు ఎస్సీలలో మాదిగలు ఎంత ఉన్నారు, ఇంకో కమ్యూనిటీ ఎంత ఉన్నారు అని ఆలోచన చేసి ఇవ్వడానికి ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తప్పకుండా అది మంచి ఫలితాలను ఇస్తుంది అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని అన్ని ఎరిగిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంప్లిమెంట్ చేద్దామని ముందుకు వచ్చారు కాబట్టి డెఫినెట్గా అవుతుంది. మేము ఖచ్చితంగా దాని కొరకు పోరాటం చేస్తాం. ఈరోజు ఏదో అందరు కలిసి మాట్లాడుకున్నది కేవలం మాదిగల కూర్చొని ఈరోజు మాట్లాడుకున్న విషయాలను ఖచ్చితంగా గ్రామాలకు తీసుకుపోతాం, అన్ని జిల్లాలకు తీసుకుపోతాం. ఇది మా రైట్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఇంప్లిమెంట్ చేయాలి అనేది నినాదంతో తప్పకుండా ముందుకు తీసుకుపోతాం. మాదిగ జాతికి రాబోయే తరాలకు న్యాయం జరిగే విధంగా ఇది తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.